అది గారు ఎలక్షన్ రాబోతుంది కదా, ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ గోకవాడ? పవర్ కళ్యాణ్కి బాగుంటుంది బాబు ఈ ఊళ్ళో. ఎందుకంత అలాగే చెప్తున్నారు? కళ్యాణ్ గారు వస్తారని చెప్పి బాగుంటుందండి. బాగుంటుందని చెప్తున్నాం. మంచి చేస్తారని వస్తే ఏమో ఎలా చేస్తారో మనకేం తెలుస్తుంది. రావాలి కదా, చెయ్యాలి కదా, చూస్తాం. ఇది కూడాను అదే. అది ఎలాగనిపించింది జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళలో? చాలా బాగా చేసాడు అతను. అదేనండి, చాలా బాగా చేసాడు. ఈ కరెంట్ బిల్లు పెంచేసి అలా చేసి ఇలా చేసి నానా శిఖరం చేసాడు, ధరలు పెంచేసాడు. ఏమి కొనుక్కోలేకపోతున్నాం. డబ్బులు వేస్తున్నాయి కదా, మరి అవన్నీ వాళ్ళు అవ్వదంటారా? ఎలక్షన్లో డబ్బులు ఎలక్షన్లోనండి, అకౌంట్ లో డబ్బులు ఏమి వేసాడు మాకు. పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్ మోడీ గారి అట. రైతు భరోసా మోడీ గారి అట. నాకేం అందలేదు రైతు భరోసా ఎప్పుడు. ఏ చూద్దాం. అది కూడా గ్లాసు గ్లాస్ కాదు. మేము అంతే మరి. మేము ఏం చేస్తాం, మేము పవన్ కళ్యాణ్కే వేస్తాం. అది ఒక రోడ్డు రా, ఎన్ని రేట్లు పెంచేసి, కరెంటు బిల్లు పెంచేసి, ఏంటి పరిపాలన విధానం ఏం బాగుంది. అభివృద్ధి ఏమి చేయలేదు. అభివృద్ధి ఏం చేయడు. మీ ఊరికి రోడ్డు 10 సంవత్సరాల ముందు వేసారంట, అప్పుడు తర్వాత వేయలేదు అంటున్నారు. నిజమే అంటారు? అది బిట్ల కింద వేసారు. ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఇప్పుడు వేసారు. మొన్న ఎలక్షన్ ముందు 10 సంవత్సరాలు అయిన తర్వాత వేసారు. ఇప్పుడు ఆ తిమ్మాపురం సెంటర్ దాకా వేసారు. 2 టైంలో బిజెపిని ఇప్పుడు టీడీపీ పొత్తు టైంలో అప్పుడు వేసారు. అప్పటి నుంచి ఏముంది, ఏం లేదు. గోతులు ఎక్కమెంట్లో డబ్బులు సరే అయితే మారుతుంది అంటారు ఇక్కడ ప్రభుత్వం? మారుతుంది బాబు, మారుతుంది. చెప్తాడు అడిగి పెట్టండి. గుర్తండి గ్యాస్ గుర్తే కదా. అదే పెదలు గుండెకాయలు నాటేసింది బాబా. గ్యాస్ గుర్తు ఎవడు చూసినా గ్యాస్ గుర్తు అంటారు. ఎవడ చూసినా ఎవడికి నోటి దగ్గర పెట్టినా గ్యాసే అంటారు. పెట్టను ఇంకెందుకు నేను చెప్పినా నువ్వు చెప్పినా ఈ టర్న్కి అయితే అవుతాడు. మరి వచ్చిన టర్న్ అన్నది మనకు తెలియదు. అదైనా టెంపుల్ సిటీ గా చేస్తాను పిఠాపురం అని చెప్తా అంటున్నారు. పిఠాపురం గ్యారెంటీగా అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. అందు గట్టిగా అలా చెప్తున్నారా? నాకు అయిపోతారు అవుతాడు. ఇంకా ఎక్కువ వద్దు, ఇంకా అంతే. ఇంకా 2 మాటలు. పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో గెలుతారండి. 1,00,000 మెజార్టీ గెలుతారండి. అవుద్దండి. ఎలాగనిపించింది జగన్ గారు? జగన్ గారి పరిపాలన అభివృద్ధి లేదండి. సంక్షేమాలు ఏదో ఇచ్చాడు కానీ అభివృద్ధి లేదండి. వర్మ గారే పోయించారండి. వర్మ గారే పోసిన తప్ప రోడ్లు ఎవరు పోయలేదండి. ఇక్కడ ఒక రోడ్డు అభివృద్ధి అయిందని ఎవరైనా చెప్పానండి. రోడ్లు అయితే వర్మ గారి టైంలో చేశారండి. గీత గారు మంచి వ్యక్తి అని చెప్తాం కానీ గీత గారు కూడా పోయలేదు కదా ఇక్కడ. ఈ రోడ్లు అదే ఆవిడ ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేయలేదు అంటారు పిఠాపురం? ఇక్కడ అయితే మాత్రం ఏ అభివృద్ధి చేయలేదండి. పిలిస్తే పలుకుతాను అంటారు. ఇప్పుడు ఓట్లు కావాలా, నేను పిలిస్తే పలుకుతాను నా తమ్ముడు అంటది. ఎవరంటారో ఓటు కావాలి. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చెప్పమానండి. అభివృద్ధి ఎక్కడ చేశారో పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి చేసినట్టు ఉందామో చెప్పమని. అది ఏమైనా చేస్తే ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్మగా చేశారు కానీ నియోజకవర్గం అంతటిగానే. గీత గారు అయితే ఏం చేయలేదండి. గీత గారికి డౌన్ గా ఉంటదండి. అంటే ముద్రగడ పద్మనాభం వీళ్ళంతా కూడా పద్మనాభం గారికి ప్రభావం ఏం లేదండి. వారు వన్ సైడ్ అంటారు ఇక్కడ అంతా. వారు వన్ సైడ్. పవన్ కళ్యాణ్ ఈ 4 ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ నిలబడి మకాం పెట్టి చేసినా జరిగిన ఉపయోగం ఏమి ఉండదు.
ఇక వర్మ గారు ఇక్కడ ఇంక వరమ గారిని కొట్టి మనిషి లేడు. వీళ్ళు ఎంతో ఇక్కడ ముక్కు నేలకు రాసుకునే జరిగే గాని అసలు సమస్య లేదు. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మీద ఎక్కుతాడు. ఇంకా కై పెంచి తప్ప ఇంకా కింద ఏముండదు. చెప్పండి అన్న, మీరు చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారికి అయితే 1,00,000 ఓట్లు మెజార్టీ అండి. ఏంటన్నా అందరూ పవన్ కళ్యాణ్ అంటారు, ఏంటన్నా అసలు? మళ్ళీ కొత్త పాలన చూద్దామని జనంలో మార్పు రావాలని. ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడి నుంచి అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ కన్ఫామ్ అండి. మా పిడాపు నుంచి అండి 1,00,000 మెజారిటీ అవుతుంది అన్నారు. 1,00,000 మెజార్టీ కన్ఫామ్ అండి. కాకినాడ ఎంపీ ఎలా ఉండబోతుందన్న? కాకినాడ ఎంపీ అంటే ఇప్పుడు మన ఏ నియోజకవర్గాలు కూడా వారు 1 సైడ్ కింద ఉంటుందండి. దాని గురించి ఎంపీ కూడా కన్ఫామ్ అండి. ఆడు మనలో వ్యక్తి సోదర భావంగా ఉంటాడు కానీ అందుకని గ్లాస్. రైట్, ఎలక్షన్స్ వస్తుంది కదా, ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? ఏ విధంగా అంటే మా పిఠాపు నియోజకవర్గం పక్క జనసేన చేయాలనుకుంటున్నాం అండి. మేము మా నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం కింద చూడాలని మామూలుగా కొత్తదనం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇంతకుముందు ఎన్నో పార్టీలు వచ్చి ఎన్నో చేసి మేము ఎక్కడికన్నా వెళ్తే మేము బొబ్బులి వ్యాపారం కోసం వెళ్తుంటామండి. ఏ ఊరైనా అడిగితే మేము కాకినాడ దగ్గర చెప్పుండేవాళ్ళండి ఇంతకుముందు. ఇప్పుడు మేము పిఠాపురం చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉందండి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తర్వాత పిఠాపురానికి ఒక వాల్యూ పెరిగిందండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిందండి. పిఠాపురం అనేది మారు మోగుతుందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు కదండి, మాకు మోడల్ నియోజకవర్గం తయారవుద్దని మేము ఆశపడుతున్నామండి. ఆయన వచ్చి చేస్తానని మాకు ఆలోచన ఉందండి. మామూలుగా మాకు మంచి పని చేస్తే అలాగే ఎక్స్ప్రెస్ కి మామూలుగా 5 ఎక్స్ప్రెస్ హాల్ట్ కూడా ఇస్తున్నట్టు పిఠాపురం. అలా పిఠాపురం కూడా ఇప్పుడు దత్తిడి గుడి దగ్గర వచ్చిన భక్తులకి మామూలుగా ఎన్ని ఏర్పాటు చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఆయన నెగ్గితే గనక టెంపుల్ సిటీ కింద చేస్తాను, అలాగే అక్కడ ఉప్పడి స్కిల్ దాన్ని కూడా పెంచుతానని చెప్పి అంటున్నారు. అంటే మేము అదే ఆశపడుతున్నాం. ఆయన వస్తే మా పిఠాపురం నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారవుద్దని ఆశతో మేము అందరూ కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా జనసేనకి మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మేము అంటే ఉత్తర కాశీకి ఎలా వెళ్తున్నారు, అలాగే దక్షిణ కాశీకి అలాగే వస్తారంటారు జనాలు? వస్తారండి, మామూలుగా పక్కగా వస్తారండి, రాపోవడం ఏమి ఉండదండి, వస్తారు కూడానండి. మామూలుగా పిఠాపురం అంటే ఇప్పటికే పిఠాపురం అంటే ఎక్కడో తెలియలేదు, అలాంటిది పిఠాపురం మన మామూలుగా దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇప్పటికి పవన్ కళ్యాణ్ పోటీ చేతిలోకి ఎలా ఉందంటే ఆయన గెలిచి ఒకవేళ ఆయన పని మొదలు పెడితే ఏ రకంగా ఉంటుందో మా ఊహలకు అంతలేదండి. అయితే కాకినాడ ఎంపీ ఎలా ఉండబోతుందండి? కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు అవుతారని మేము అనుకుంటున్నామండి. అవుద్దండి, ఆయన కూడా అయిపోతాడు. సునీల్ గారు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా, సింపతి ఏం వర్కౌట్ అవుతుంటారా? సింపతి అంటే దానికి ఏం చెప్తాండి, ఎప్పుడో ఎవరి మైండ్ లో ఏ ఆలోచన ఉందో ఎవరి ఇష్టం వాళ్ళదండి. మాకైతే మేము మామూలు పక్క మేము పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాం కాబట్టి మా జనసేన తరఫున మేము ఉదయ శ్రీనివాస్ గారికి చేస్తాం. మేము 2 ఓట్లు క్లాస్ చేస్తాం, అందులో మార్పు లేదండి.